అందరికీ నమస్తే. రైతు బంధు పైన గవర్నమెంటు పెద్ద స్కెచ్ వేసిందట. ఏంటంటే ఇంక రైతు భరోసాను బంద్ చేద్దాం, రైతు భరోసా బంద్ చేసి అన్ని పంటలకు బోనస్ ఇద్దాం. ఇంకా ఈ రైతు భరోసా అంటే సంవత్సరానికి 18,000 కోట్లు అవుతాయి. ఈ 18,000 కోట్లు చాలా భారం అవుతుందంట ప్రభుత్వానికి. నిన్న మొన్న కలెక్టర్తో మీటింగ్ పెట్టింది రేవంత్ రెడ్డి. ఆ కలెక్టర్ల మీటింగ్లో మాట్లాడినట్టు ఇవన్నీ. తర్వాత మినిస్టర్ల ముందర ఆల్రెడీ ప్రతిపాదన కూడా మినిస్టర్ల మీటింగ్లో కూడా చెప్పేసినట్ట. ఇది ఇవ్వడం వల్ల ఏం లాభము, ఇది ఇస్తే మళ్ళీ కేసీఆర్ అట్లా ఇచ్చిండు, కేసీఆర్ ఎట్లా ఇచ్చిండని చెప్పేసి కేసీఆర్ పేరే చెప్పుకుంటున్నారు. ఇది ఇవ్వడం వల్ల ఏం లాభం రాదు, కాబట్టి ఇది ఆపేసి ఇంకా వేరే ఆలోచిద్దామని ఓ ప్రతిపాదన ముందర పెట్టాడు మినిస్టర్స్ ముందర. దీనికోసం చాలా పెద్ద స్కెచ్ చేసిండు, చాలా పెద్ద కథ జరిగింది. నేను ఆ కథ మొత్తం మీకు చెప్తా. పాపం రైతులేమో ఈయన మున్సిపల్ ఎలక్షన్ అయిపోయినాక వస్తుందన్నాడు కదా అని మున్సిపల్ ఎలక్షన్ అయిపోయినాయి. ఇక నెల అయితే దగ్గర ఇలా 10వ తారీఖు వచ్చింది. ఇంకో 2 రోజులు అయితే నెల అయిపోతుంది మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి. కానీ రాలేదు. అందరు ఎదురు చూస్తున్నారు, వస్తుందేమో, కష్టం వస్తుందేమో అని. కానీ వీళ్ళ ఆలోచన వేరే ఉన్నది. సరే, ఆ విషయాన్ని చెప్తా నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి రైతు బంధును రైతు భరోసా చేశారు. ఫస్ట్ నుంచి ఇదే లొల్లి. ఎట్లా దీన్ని తక్కువ చేద్దాం, ఎట్లా దీన్ని లేపేద్దాం, ఎట్లా ఇవ్వకుండా ఉండాలి, ఫస్ట్ నుంచి ఇదే ప్లాన్ నడిచింది. లాస్ట్కి ఇప్పుడు 7 దాకా తీసుకొచ్చారంటే అసలు రైతు భరోసానే ఉండదు అనే కాడికి పట్టుకొచ్చిండ్రు. రైతు భరోసా కోసమే మొన్న 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు పోయిన నెల 10వ తారీఖు నాడు. ఆ పైసలు మొత్తం అయిపోయినాయి. కాంట్రాక్టులకు ఇచ్చుడు, కమిషన్లు తీసుకోవడం. రైతులకి ఇస్తే ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా గట్లే ఉన్నాయి. ఏంటంటే రైతు భరోసా ఎవరో పెడితే మనం కొనసాగించాలనా? అది ఇవ్వడం వల్ల ఇంకా కేసీఆర్ పేరే చెప్పుకుంటున్నారు కదా. ఆడోడు వీడోడు కేసీఆర్ అట్టిచ్చిండు ఇట్లిచ్చిండు అని చెప్పుకుంటున్నారు. అది ఇవ్వడం వల్ల మనం నష్టము, ఇంకా కేసీఆర్ పేరు గుర్తు చేసినట్టు అవుతుంది, కాబట్టి ఇవ్వకుంటే బెటర్ అని అన్నానంట. ఇంకా కొన్ని ఉన్నాయంట ఈ కలెక్టర్ల మీటింగ్లో. కలెక్టర్లు అన్నారంట, ఇప్పుడు వాళ్ళు పెట్టారు కదా 9 రోజులు స్టార్ట్ అయిందా, మరి ఊళ్ళోకి జనం వస్తున్నారా, ఆఫీసర్లు వస్తున్నారా, ఎమ్మెల్యేలు వస్తున్నారో మీకే బాగా తెలుసు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి వస్తే ఎట్లుంటుందో వాళ్ళకు కూడా తెలుసు. అయితే కలెక్టర్లు అడిగిరట, సార్ యాసంగి రైతు భరోసా ఇయ్యలే, ఇంకొక నెల అంటే అంతే కదా, మార్చి ఏప్రిల్ పోతే మే జూన్లో మళ్ళీ వర్షాకాలం రైతు భరోసా ఇవ్వాలి, డబల్ అవుతుంది, డబల్ ఇవ్వాల్సి వస్తుంది అని ఎవరో ఒక ఆయన అడిగినట. అడిగితే దానికి ఆయన అసహనం వ్యక్తం చేసినట్ట. రైతు భరోసా దిక్కుమాలిన పథకం, ఎవరో పెడితే దాన్ని కొనసాగిస్తున్నాము, 18,000 కోట్లు ఖర్చు పెడితే ఏం ప్రయోజనం ఉంది, అప్పో చేసి తీసుకొచ్చి 1,000 కోట్లు రైతుల ఖాతాలో వేస్తే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, బాగా వచ్చింది, ఈయన చక్కగా ఇస్తలేడని చెప్పేసి మన మీద రివర్స్ అవుతున్నారు, కాబట్టి అసలు రైతు భరోసానే అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడినట్ట. ఇక మినిస్టర్ల మీటింగ్లో మాట అన్నానట, కలెక్టర్లకు 2 సార్లు లబ్ధి అవుతుంది. అంటే మనం రైతు భరోసా ఇస్తాము, అందరూ వరే పండిస్తుండ్రు, వరేసినాక మళ్ళీ వాళ్ళకి బోనస్ ఇస్తున్నాం. అంటే ఒకటే రైతుకు రైతు భరోసా వస్తుంది, బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి రైతు భరోసాను పక్కన పెట్టించి ఓన్లీ ఇంకా అన్ని పంటలకు బోనస్ ఇద్దాం, ఎట్లా మన దగ్గర వరే ఉండదు కాబట్టి నడుస్తుంది, ఇంకా రైతు భరోసా అవసరం లేదు అన్న యాంగిల్లో మాట్లాడినట్ట. యాక్చువల్గా రైతు భరోసాను చాలా తప్పుగా అర్థం చేస్తుంది గవర్నమెంట్. రైతు భరోసా పథకాన్ని వేరే రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో అమలైన పథకాన్ని కాపీ కొట్టి అంటే మంచిదే కదా, దేశవ్యాప్తంగా రైతులకు 2,000 రూపాయలు వేస్తున్నారు వాళ్ళు. సరే మంచిదే ఏదో ఒకటి, కానీ ఈడ మాత్రం తీసేస్తారంట. రైతులకు పెట్టుబడి కోసం పైసలు ఇవ్వమంటే ఈయన ఏమంటున్నాడంటే, మీరు అపోజ్ తీసుకొచ్చుకొని చేయండి, చేసుకున్న తర్వాత వ్యవసాయం చేసిన తర్వాత పంట పండితే కొట్టుకుపోకుండా ఉంటే అప్పుడు మీకు బోనస్ ఇస్తా అంటున్నా. అది ఎంత చక్కదనం ఇస్తాడో తెలియదు. ఒక యాసంగి బోనస్ కూడా లాస్ట్ యాసంగి 2024 యాసంగి బోనస్ కూడా సగం మందికి ఎగబెట్టేసినారు. ఇంకా మీరు పంట పండిస్తే అప్పుడు బోనస్ ఇస్తా అంటున్నాను. ఈయన ఇచ్చే బోనస్ అప్పుడు ఏమవుతుందంటే, మీరు పెట్టుబడి కోసం తెస్తారు కదా, ఎన్నో దగ్గర మిత్తికి తీసుకొస్తారో లేకపోతే బంగారం కుదబెట్టో ఏదో కుదబెట్టి తెస్తారు కదా, దాని మిత్తికి కూడా సరిపోదు. రైతులు పెట్టుబడి కోసం అడిగితే ఈయన ఇచ్చే బోనస్ను ఎవరికో సేట్ల కోసం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అప్పుడు ఇంత కడుపులో దాని మీద ఇంత పెట్టుకున్నాడు. మొన్ననే అన్నాడు కదా ఒక మాట, రైతు భరోసా అందరికీ ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరికి వస్తుందో ఎవరికి వస్తుందో మాకు తెలియదు.
మీరు చెప్తేనే నాకు తెలుసు అని మొన్ననే అన్నాడు రేవంత్ రెడ్డి. దాని అర్థం కూడా ఇదే, పర్యవసానం ఇదే. స్కెచ్ ఏంటంటే ఇప్పుడు ఈ మీటింగ్లు నడుస్తున్నాయి కదా, ఊరూరు వచ్చి మీటింగ్లు పెడతారంట కదా, పెడితే కాంగ్రెస్ రైతుల దగ్గర వినతి పత్రాలు ఇప్పించుకుంటారట. మాకు రైతు బంధు రైతు భరోసా వద్దు, మాకు బోనస్ ఇస్తే చాలు అని వీళ్ళ అనుకూలమైన రైతుల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుంటారంట. తీసుకొని రైతులే అడుగుతున్నారు కదా, రైతులే రైతు భరోసా వద్దంటున్నారు కాబట్టి ఇంకా రైతు భరోసా ఆపేస్తామని చెప్తారంట వాళ్ళు. నాకు తెలిసి చెప్పరు కూడా, బయటికి ఓపెన్గా కూడా మాట్లాడరు వాళ్ళు. ఇంకా ఆగిపోయిందంటే ఆగిపోయింది అంతే, ఇంకా వస్తే వచ్చినట్టు కదా. ఇప్పుడు మనం పోయినసారి మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నిసార్లు ఇచ్చిర్రు? ఒకసారి సగం సగం ఇచ్చారు, ఒకసారి పూర్తిగా ఇచ్చిర్రు. మొత్తం 5 సీజన్లు, ఇందులో ఇంకో 6 సీజన్లు అవుతుంది. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు దాని మీద ఇవ్వకూడదని, దీన్ని రద్దు చేయాలని చాలా రకాల ప్లాన్లు చేసుకుంటూ వచ్చిండ్రు. 2024 వానాకాలం రైతు భరోసా పూర్తిగా ఎగ్గొట్టింది. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అప్పుడు. ఒకసారి 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇచ్చారు సగం, అది కూడా సరే ఏమేమో జరిగింది. బట్ అసలు వీళ్ళు 7,500 రూపాయలు అంటే 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని దాన్ని 12,000 తీసుకొచ్చిండ్రు. లాస్ట్కి ఇప్పుడు దానికి సుక్క పెట్టేసిండ్రు. రైతులందరూ ఎదురు చూస్తున్నారు కదా, ఇక అది వస్తుంది అనుకోవడం కష్టమే. అసలు రైతు భరోసా అనేదే ఉండదేమో, ఇక ఆ స్కీమే ఉండదు అనేది ఆఫీసర్స్ మాట్లాడుతున్న మాట. ఇక బోనస్ అంటున్నారు. యాక్చువల్గా రైతు భరోసా వేస్తే ఆయన పెట్టుబడికి ఉపయోగపడుతుంది. సేమ్ టైం పంట వేయకపోయినా ఆయనకు, ఒకవేళ పంట వేయలేని సిచ్యువేషన్, ఒకసారి నీళ్ళు ఉండవు. ఇప్పుడు యాసంగి నీళ్ళు ఉండవు. వేయకపోయినా ఆయనకు ఏదో అప్పు, అంతకుముందు పట్టిన అప్పు లేకపోతే ఏదో ఖర్చులకు మళ్ళీ రేపు దున్నినప్పుడో మళ్ళీ గింజలు వేసినప్పుడు ఉపయోగపడుతుంది కదా. కానీ బోనస్ ఇస్తా అంటే నువ్వు సప్పో వేసి నువ్వు వండించుకో, తర్వాత నువ్వు బోనస్ ఇస్తా అంటారంట. మనకు అట్లా వర్కౌట్ అవుతుందా? ఎన్ని రైతులు అంటే తెలంగాణలో 90% ఫ్యామిలీస్ కవర్ అవుతాయి. ఒక పెద్ద స్కీమ్ ఆయన ఉచిత బస్సు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా అది ఏదో ఒక, ఇప్పుడు ఉచిత బస్సు ఓన్లీ మహిళలకే కదా, మొగోళ్ళకైతే డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, డబ్బులు. వేరే ఏ స్కీమ్కైనా కొంతమంది అర్హులు అవుతారు. కానీ రైతు భరోసానే చాలామందికి రీచ్ అవుతుంది. చాలామందికి ఖచ్చితంగా గ్రామాల్లో అయితే 90% ప్రతి ఇంటికి ఆ స్కీమ్ పోతుంది. కానీ ఇప్పుడు ఆ స్కీమ్ వద్దు అంటున్నాడు. రైతు భరోసా బదులు బోనస్ అంటున్నాడంట. ఇక కలెక్టర్ మాత్రం ఏం చేస్తారు? ముఖ్యమంత్రి అట్లా చెప్తున్నప్పుడు ఈ విషయాలను కూడా బయటికి పొక్కినాయి. ముఖ్యమంత్రి మనసులో అట్లా రైతు భరోసా మీద అట్లా ఉన్న తర్వాత కేసీఆర్ పేరు వస్తే ఏంది రాకపోతే ఏంది, మీరు ఇవ్వాలనుకున్నప్పుడు రైతులకు ఇవ్వండి. మీరు చక్కగా ఇస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినంటారు. మీరు చక్కగా ఇస్తే వాళ్ళు కేసీఆర్ పేరు ఎందుకు చెప్తారు? మేము రేవంత్ రెడ్డి ఇచ్చిండు అన్నారు కదా, అప్పుడు మీరు టకా పడుతుంది అన్నారు కదా, అప్పుడు రైతులంతా టకటక పడుతుందేమో అని ఎదురు చూసిర్రు. మీరు టకటక వేసిండే ఖచ్చితంగా మీ పేరే చెప్పుకుంటుంటారు రైతులు. మీరు దాన్ని ఫస్ట్ నుంచి కూడా అరకొర వేసుకుంటూ వచ్చింది కాబట్టి వేయలేదు. కానీ రైతులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇంకా యాసంగి రైతు భరోసా మర్చిపోండి ఆల్మోస్ట్. ఇంకా వానాకాలం రైతు భరోసా వస్తుందని నో గ్యారంటీ. ఇంకా ఈ రేపు మాపో కొంతమంది ఎవరో వాళ్ళకి సంబంధించిన రైతులు వీళ్ళే ఇప్పిస్తారు. వీళ్ళే మాకు రైతు భరోసా వద్దు అని చెప్పి రైతులతోనే ఇప్పిస్తారనమాట. ఇదంతా రాజకీయం, రైతులతో రాజకీయం ఇది. రైతులకు తెలియదా? కొంత ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ అంటే కోసుకునే రైతులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇస్తారనమాట. వాళ్ళు విన్నపత్రాలు ఇస్తే అవి తీసుకొని ఇక రైతు భరోసా వద్దంటున్నారని చెప్పేసి దానికి పులి స్టాప్ పెట్టాలనేది ప్లాన్. అందుకోసం ఈ ఎత్తుగడలన్నీ కలెక్టర్ల మీటింగ్లో మాట్లాడు, మినిస్టర్ల ముందల మాట్లాడు. మనం ఇస్తే ఏం లాభం వస్తుంది? ఏం లాభం రావాలి? ఇస్తే రైతులకు లాభం రావాలి, కానీ గవర్నమెంట్కి ఏం లాభం కావాలి? రైతు భరోసా ఇస్తే రైతులకు లాభం. ప్రభుత్వం కూడా అట్లా ఆలోచించాలి. మనం ఇస్తే రైతులకు లాభపడిందా లేదా, రైతులకు మంచి జరిగిందా లేదా, అట్లా ఆలోచించాలి. కానీ అన్ని పైసలతోనే ముడిపడి ఉంటాయా? అంటే వాళ్ళు ఇచ్చినందుకు ఏం చేయాలి? మీకు ఏ ఎలక్షన్ వచ్చినా మీకు ఓట్లే. సర్పంచ్ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ మాకే ఎక్కువ వచ్చినాయని చెప్పుకున్నారు కదా, మరి రైతులు ఓట్లు వేసారు కాబట్టి మీకు ఆయన వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లాంటివి ఏం లేవు. ఇంకా ఏం లేదు కాబట్టి రైతులతో ఇప్పుడు ఏం పనిపాట లేదు, రైతులతో ఏం పని లేదు గవర్నమెంట్కి. ఇంకా మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2028లా ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఇదంతా టైంపాస్ నడుస్తుంది. ఎనీవే రైతు భరోసా బంద్ అనేది బాగా ఇవన్నీ చూసిన తర్వాత అర్థమవుతుంది కూడా, ఇంకా వీళ్ళు రైతు భరోసాను బంద్ పెట్టాలని ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని. ప్లీజ్ సబ్స్క్రైబ్.